ఫీజు ఛార్జీలు పెంచాలని అట్లా వాళ్ళకి ఇటీవల నూతనంగా టైం టేబుల్ ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి రివైజ్ టైం టేబుల్ ఈ రోజు విద్యార్థులపైన మానసికంగా ఇబ్బంది పెడతా ఉంది. అందుకని చెప్పేసి ఉపాధ్యాయులకి విద్యార్థులకు అనుగుణమైనటువంటి టైం టేబుల్ విద్యాహక్కు చట్టం ప్రతిపాదించినటువంటి టైం టేబుల్ 9 to 4:30 టైమింగ్స్ ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఉపాధ్యాయులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ తో శాలరీస్ ఇవ్వాలని, విద్యార్థులకి గురుకులాల్లో శాశ్వతమైన భవనాలు నిర్మించి స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటితో పాటు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా శాలరీస్ ఇవ్వాలని, శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ఇట్లాంటి రకరకాల పేర్లతో శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు మినిమం బేసిక్ పే ఉండాలి. తర్వాత వాళ్ళకి 12 నెలల జీతం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్ సెపరేట్ గా నియమించి నైట్ స్టేలు, నైట్ డ్యూటీలు ఇట్లాంటి ఇబ్బందుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని చెప్పేసి, బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా అన్ని గురుకులాల్లో ఏకరూపాలను ఉండాలని, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రమోషన్ లో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అర్హతల విషయంలో కానీ అన్నింటిలో ఒకే రకమైనటువంటి విధి విధానాలు అమలు జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఇటువంటి ముఖ్యమైనటువంటి 30 సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు రాష్ట్రంలో టీఎస్యూటీఎఫ్ గురుకులాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొదటి దశలో పాఠశాల స్థాయిలో, రెండో దశ జిల్లా స్థాయిలో, మూడో దశగా ఈ రోజు మహాధరణ హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహిస్తా ఉన్నాం. ఈ పోరాట కార్యక్రమాన్ని మరి ఇంతటితోనే ఆపేయడం కాదు, ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి సమస్యలు పరిష్కరిస్తే సరే, లేకపోతే మరింత ఉధృతమైన పోరాటాన్ని అన్ని గురుకుల సంఘాలను కలుపుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే సమ్మెకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. డిమాండ్స్ ఏంటంటే, ఈ యొక్క ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగానే నడుస్తుంది. కానీ ఈ యొక్క టైం టేబుల్ సమయ పాలన అనేటటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. నా పేరు రమణ, నేను వరంగల్ నుంచి వచ్చాను. ఒకటి ఏంటి అంటే, మా యొక్క సమస్యలు పిల్లలకు మెను అనేటటువంటిది కరెక్ట్గా 37 రూపాయలు వస్తుంది. ఆ 37 రూపాయలు అనేటటువంటిది వాస్తవంగా మనం ఒక కిలో టమాటాలు కొనాలంటే ఇవాళ 80 రూపాయలు అయింది. మరి ఆ పిల్లలకు జీసీసీ నుంచి కానీ, అవుట్ సోర్సింగ్ నుంచి కానీ ఏమైనా కొనాలన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సరిపోవట్లేదు. సరిపోకుండా మెను పెట్టాలంటే ఏ విధంగా పెడతారు? మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం సరైనటువంటి మెను ఇవ్వాలనుకుంటే సరైనటువంటి వాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచాలి. మెస్ ఛార్జీలు పెంచకుండా మళ్ళీ మనం పెట్టడం అంటే కూడా పిల్లలు ఏది కూడా వాళ్ళకు శారీరకంగా రావడం లేదు. మరి అదేవిధంగా డిఎల్ కూడా పెంచాలి, అదేవిధంగా పిఆర్సీ కూడా పెంచాలి. మరి ప్యారడీ స్కేల్స్ ఇంతకు ముందు జిల్లా పరిషత్ స్కూళ్ళలో కానీ, గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ, గవర్నమెంట్ జైల్స్ కానీ ఉన్నటువంటి దానికంటే మాది ఇంతకు ముందు 3 స్కేల్స్ ఎక్కువ ఉండేది. తప్పకుండా దాన్ని పెంచాలి. ఎందుకంటే రెసిడెన్షియల్ అనేటటువంటి సిస్టంలో, రెసిడెన్షియల్ విధానంలో మేము పనిచేస్తున్నప్పుడు వారి కంటే ఎక్కువ పని చేస్తున్నాము. మరి అదేవిధంగా నైట్ స్టే అనేటటువంటిది అంటే ఉపాధ్యాయులు నైట్ వాచ్మెన్ కాదు, ఉపాధ్యాయుడు ఉపాధ్యాయునిగా ఉండాలి. రెసిడెన్షియల్ అనేటటువంటి సిస్టంలో రెసిడెన్షియల్ అనేటటువంటి పదం ఉంది, కానీ అక్కడ క్వార్టర్స్ లేదు, ఏం లేదు. ఉపాధ్యాయులు సరైన సమయానికి వెళ్ళాలంటే, ప్రార్థనా సమయానికి వెళ్ళలేకపోతున్నారు. సో కంపల్సరీ ప్రతి రెసిడెన్షియల్లో క్వార్టర్స్ కేటాయించి క్వార్టర్స్ నిర్మాణం చేయాలి. మరి అదేవిధంగా ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించింది ఒక విషయం ఏంటంటే, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లకు కూడా ఒక ఇబ్బంది ఏంటంటే ప్రయారిటీ స్కేల్స్ లేవు. బయట జిల్లా పరిషత్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లలో, గవర్నమెంట్ కాలేజీలలో జీవోలు ఉన్నా కూడా మేము మా సెక్రటరీ గారికి పదే నేనే స్వయాన ఒక 5-6 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ రిప్రజెంటేషన్ లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ప్రమోషన్స్ ఇవ్వలేదు. ఒకటి ఏం ప్రమోషన్స్ అంటే, ప్రిన్సిపల్స్ బయట హెడ్ మాస్టర్ల ప్రమోషన్లు ఇచ్చారు. కానీ మా యొక్క డిపార్ట్మెంట్ కు నేను 4 సార్లు 5 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను. జీవోలు ఉన్నా కూడా సరైనటువంటి రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా మాకు ప్రిన్సిపల్ ప్రమోషన్లు ఇవ్వలేదు. అది ఇంతవరకు కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. దయచేసి ఇప్పుడు జిల్లా పరిషత్ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ ఉంది, పీఈటీ క్యాడర్ ఉంది, జేఎల్ క్యాడర్ ఉంది. ఆ జేఎల్ క్యాడర్లలో వాళ్ళకు ప్రిన్సిపల్ గా ప్రమోషన్లు ఇచ్చారు, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ప్రిన్సిపల్ గా ప్రమోషన్లు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ పీఈటీలకు
మరి బయట ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకొకటి ఏంటి అంటే మన డీన్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డీన్గా ఉంటున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిఓ అయినరు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఐఓలు అయినరు. కానీ ఇప్పటి వరకు అలాంటిది మాత్రం మాకు ప్రమోషన్లు ఇవ్వలేదు. మరి ఎందుకు ప్రమోషన్లు ఇవ్వలేదు అని అంటే మేము గురుకులంకి వెళ్ళి మేము అడిగితే, గిరిజన సంక్షేమ గురుకులంకు వెళ్ళి మేము మా సెక్రటరీ గారిని అడిగితే ఇది నేను చూస్తున్నా అంటున్నారు. ఇప్పటి వరకు ప్రమోషన్లు ఇవ్వలేదు. మాకంటే జూనియర్లు పీజీటీ క్యాడర్, నేను ఒక జేఎల్ క్యాడర్ లో పనిచేస్తున్నా, పీజీటీ క్యాడర్ వాళ్ళకు మాకంటే జూనియర్లకు ప్రమోషన్లు ఇచ్చి, ప్రిన్సిపల్ గా ప్రమోషన్ ఇచ్చి నన్ను వాళ్ళ దగ్గర స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర పనిచేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? దాంట్లో ఉన్నదంతా ఎస్సీ ఎస్టీలే మెయిన్ గా మాకు రాకపోవడానికి కారణం కావచ్చు అదే అని చెప్పి అనుకుంటున్నాము. ఇంకొకటి డిప్యూటీ వార్డెన్ టీచర్ అనేటటువంటి వ్యక్తి డిప్యూటీ వార్డెన్ చేయకూడదు. డిప్యూటీ వార్డెన్ అంటే ఏంటిది? ఒక సంవత్సరం చేయడం వల్ల ఆ యొక్క టీచర్ కు ఉండేటటువంటి కేపబిలిటీ మొత్తం తగ్గిపోతుంది. మళ్ళీ అదే విధంగా ప్రతిరోజు వాళ్ళను లుక్ఆఫ్టర్ చేయడం వల్ల, డిప్యూటీ వార్డెన్ చేయడం వల్ల సరైనటువంటి డిప్యూటీ వార్డెన్ చేయడం వల్ల పిల్లలందరూ మనం వచ్చేటటువంటి మెనుతోనే, వచ్చేటటువంటి డబ్బులతోనే వాళ్ళకు సరిపడా మనం తృప్తికరంగా పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రోజు 36-37 రూపాయలకు కిలో ఏం రావడం లేదు. సో దానివల్ల టీచర్ కూడా అగనెస్ట్ అవుతున్నాడు. సో డిప్యూటీ వార్డెన్ అనేటటువంటి టీచర్ డిప్యూటీ వార్డెన్ గా ఉండకూడదు. రెగ్యులర్ డిప్యూటీ వార్డెన్ నియమించాలి. నైట్ స్టే నుంచి తొలగించాలి. నైట్ స్టే అంటే నైట్ వాచ్మెన్ కాదు, నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తారు. టీచర్ డ్యూటీలు చేయాలి. దయచేసి మేము ఇంతకు ముందే గత ప్రభుత్వంలో బాగా ఇబ్బంది పడ్డాం. మరి ప్రజా పరిపాలన అని చెప్పి తెలియజేశారు. సో ఖచ్చితంగా మా యొక్క డిమాండ్ ఇది. దయచేసి సీఎం గారు ఇది మా డిమాండ్. మాకు జిల్లా పరిషత్ స్కూల్లో ఉండేటటువంటి ఏదైతే జీవోలు ఉన్నాయో దాన్ని మాకు అప్లికేబుల్ చేయాలి. పీఈటీ పీడీలకు ప్రిన్సిపాల్ ఇవ్వాలి. నైట్ స్టే ఎత్తివేయాలి. సమయపాలన కూడా చేంజ్ చేయాలి. పిల్లల యొక్క మెను అనేటటువంటిది కూడా చేంజ్ చేయాలి. దయచేసి ఇవన్నీ చేసి మాకు కూడా మీరు అండగా ఉన్నారని చెప్పి, గత ప్రభుత్వం కంటే మేము ఉన్నామని చెప్పి మీరు తెలియజేశారు. మరి మాకు 2 డిఏలు కూడా ఖచ్చితంగా ఇంతవరకు అయితే ఎన్ని డిఏలు అయితే ఉన్నాయో కంపల్సరీ మాకు డిఏలు ఇవ్వాలి. మేము కూడా ప్రశాంతంగా నిద్రపోవాలంటే మాకు ఉండేటటువంటి ఇబ్బందులు తమరి ద్వారా తొలగిపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మేము ధర్నా మళ్ళీ చేయకుండా దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ ను మాకు మా సమస్యల సాధన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. టీఎస్యూటీఎఫ్ అండ్ గురుకుల జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ నుంచి మరియు వివిధ జిల్లాల నుంచి ధర్నా చౌక్ రావడం జరిగింది. ఈ విధంగా గవర్నమెంట్ ను మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్ గా ఈ యొక్క గురుకులాల యొక్క పని వేళను మార్చాలి. దీనివల్ల ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6 గంటలకు భోజనం చేసిన విద్యార్థి 9 గంటల వరకు స్టడీ అవర్ కూర్చొని 9 గంటలకు పడుకునే టైం వరకు తిన్నది అరిగిపోవడం వల్ల అతనికి మానసికంగా ఇబ్బంది అవుతుంది. నిద్ర పడట్లేదు. సో రాత్రి అంతా ఖాళీ కడుపుతో నిద్ర సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ 6 o'clock 5 o'clock లేచిన పిల్లాడు 7 o'clock టిఫిన్ చేసి 8 o'clock మళ్ళీ క్లాస్కి వస్తే 8 నుంచి 1 వరకు కడుపు కాలితోటి అంత గ్యాప్ తోటి అప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పిల్లల దృష్టిలో పెట్టుకునైనా ఈ టైం టేబుల్ మార్చాలని, అట్లాగే మిగతా ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో అలాంటి ఫెసిలిటీస్ అన్ని గురుకుల ఉపాధ్యాయులను కూడా గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా గుర్తిస్తూ సో వీరికి కూడా 010 పద్ధతి ద్వారా సాలరీస్ ఇవ్వడము, తర్వాత నెల మొదటి తేదీని మిగతా ఉద్యోగుల్లాగా సాలరీస్ ఇవ్వడము, నెక్స్ట్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడము, నెక్స్ట్ టీఏజిఎల్ఐ గవర్నమెంట్ జిఎల్ఐని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా నైట్ డ్యూటీ చేస్తున్న ఉపాధ్యాయులు తెల్లారి డ్యూటీ చేయాలంటే ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి కేర్ టేకర్స్ కూడా నియమించి నైట్ డ్యూటీల నుంచి విముక్తి చేసి ఉపాధ్యాయులను ఓన్లీ అకాడమిక్స్కు మాత్రమే పరిమితం చేసి నాన్ అకాడమిక్ పనులకు, నైట్ స్టే టీచర్లకు ఇవన్నిటికు దూరం పెట్టినట్లయితే విద్యార్థుల్ని ఒక మంచి విద్యా
విద్యా స్టూడెంట్గా విద్యలో అభివృద్ధి చెందించని మేము పేర్కొంటున్నాం. అదేవిధంగా హాలిడే డ్యూటీస్, నెక్స్ట్ సెకండ్ సాటర్డేస్ కూడా మాకు డ్యూటీలలో హాలిడేస్ లేవు. సో నెలకు ఒక 4-5 హాలిడేస్ వస్తే ఇండైరెక్ట్గా మాకు ప్రతి 12 నెలలకు చేసిన హాలిడేస్ అనేవి మేము తీసుకునే లీవ్స్ తోటి సమానం అవుతున్నాయి. అంటే మేము ఒక సంవత్సరంలో తీసుకునే ఆ లీవ్స్ కూడా 0 అన్నట్టు, అడిషనల్గా పనిచేస్తున్నాం, ఒక లీవ్ కూడా తీసుకోలేని పరిస్థితి. సో ఈ విధంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఫ్యామిలీ అనేదే లేకుండా అయిపోతుంది. ఇది ఒక నరకంలాగా అయిపోతుంది గురుకుల ఉపాధ్యాయులకు. ఎంత చేసినా దానికి ప్రతిఫలం లేకుండా పోయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరి పిల్లలను కూడా పట్టించుకుంటాం మేము. మీరు ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ కట్టిస్తున్నారు, సంతోషం. దాంతో పాటు ఆ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్లలో స్టాఫ్కి క్వార్టర్స్ కట్టిస్తే 24 hours అవైలబుల్ ఉంటాం కాబట్టి దీన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే గురుకులాలు కూడా మంచిగా జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు టీఎస్యూటీఎఫ్ మరియు గురుకుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క మహాధర్నా చేపట్టడానికి కారణం ఏంటంటే గురుకుల సమస్యలు 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ప్రభుత్వము ఈ గురుకులాల పట్ల ఒక ప్రత్యేక దృష్టి సారించి ఈ సమస్యలన్నిటినీ ఛేదించాలి. మరియు ఈ పిల్లల విషయానికి వస్తే, విద్యార్థుల విషయానికి వస్తే, పొద్దున ఉదయము 5 గంటలకు లేచిన విద్యార్థి 9 గంటల వరకు వాళ్ళకు లభించే కేవలం ఒకే 1 గంట, వాళ్ళకు లభించే విశ్రాంతి సమయం ఎంత అంటే కేవలం 1 గంట మాత్రమే. మిగతా టైం అంతా కూడా పిల్లవాడు తరగతి గదికి పరిమితం అవుతా ఉన్నాడు. మరి ఒక విషయాన్ని ప్రభుత్వము దీనిపైన దృష్టి సారించి ప్రజలకు పాఠశాల విద్యార్థులందరికీ కూడా మేలు జరిగేలా ఈ యొక్క టైం టేబుల్ను వెంటనే సరిచేయాల్సిన అవసరం ఉన్నది. మరియు తర్వాత ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే గురుకులాల్లో సొంత భవనాల సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. దీనిలో సరైన టాయిలెట్లు లేవు, పిల్లలు తినడానికి డైనింగ్ హాల్స్ లేవు, మరియు కూర్చోవడానికి తరగతి గదులు లేవు. లేనందున ఈ యొక్క సమస్య పెద్దదిగా భావించాలి గవర్నమెంట్ ఈ యొక్క గురుకులాల పట్ల, గురుకుల విద్యాలయాల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా టీఎస్యూటీఎఫ్ పక్షాన మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గొడ్డల్లాగా తీసుకొస్తున్నారు. చిన్న నిరసనలతో మా సమస్య పరిష్కారం అవుతుందని కోరుకున్నాము. కానీ ఎన్ని నిరసనలు చేసినా మా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. మా సమస్య ముఖ్యంగా ఏంటంటే పిల్లల తరపు నుంచి ఆలోచిస్తే టైం టేబుల్ని 8 నుంచి నైట్ 9 వరకు, అంటే ఒక పిల్లాడు 5 గంటలకు లేవాలి, 5 నుంచి నైట్ 9 వరకు. చూడండి ఒకసారి టైమింగ్ చూడండి. మనం చదువుకున్న సమయంలో ఎవరైతే ఈ టైం టేబుల్ చేంజ్ చేశారో, ముఖ్యంగా సార్ మీరు చదువుకున్న టైంలో ఇలాంటి టైంలోనే మీరు చదువుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. చూడండి, ఒక పిల్లాడికి చదువుతో పాటు మానసిక విశ్రాంతి కావాలి అన్నారు, ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలన్నారు. ఈ ఫిజికల్ డెవలప్మెంట్ ఉండడానికి మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. కానీ ఆ పిల్లాడు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. చూడండి, పిల్లల తరపునే మీరు ఇది ఇంటర్నేషనల్ స్కూల్స్ అని గురుకులాలని ఏం చేస్తున్నారంటే పిల్లాడు కనీసము చదివే పరిస్థితిని కూడా కల్పించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఇంకో విషయానికి వస్తే స్టడీ అవర్ అని 9కి 6 గంటలకే డిన్నర్ ని కంప్లీట్ చేయమంటున్నారు. ఒక పిల్లాడు 6 గంటలకు తింటే చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా 6 గంటలకు డిన్నర్ చేయడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు. 6 గంటలకు తింటే మళ్ళీ 9-10 వరకు పిల్లాడికి ఆకలేస్తుంది. డైనింగ్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సొంత బిల్డింగ్ల మీదనైతే ప్రభుత్వం కాన్సంట్రేషన్ పెట్టట్లేదు, కానీ టైం టేబుల్ మీద ఇంకేవైనా ఒక టీచర్ అంటే చదువే చెప్పాలి అనేది లేకుండా ఒక టీచర్ కి గుర్కా కాక్పల అలాంటి ఉద్యోగాలే చేస్తున్నాము. మేము స్కూళ్ళల్లో చదువు చెప్పాలని ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నా మాకు చదువు మీద కంటే అడిషనల్ వర్క్ లో ఎక్కువ చేయించుకుంటున్నారు. ఓకే, బోధనేతర పనులు, ఒక టీచర్ నైట్ స్టే అన్నారు, ఆ స్టేని డ్యూటీగా మార్చేశారు, స్టేని తీసుకెళ్లి డ్యూటీగా చేశారు. నైట్ గూర్ఖాలు అంటే ఎవరైతే సెక్యూరిటీ గార్డులు చేయాల్సిన పని కూడా టీచర్లు మేము అక్కడ చేస్తున్నాం. ఇంకో విషయానికి వస్తే, మహిళల విషయానికి వస్తే నైట్ 9 వరకు
స్టడీ అవర్లని కండక్ట్ చేశారు. బయట స్త్రీలు కండక్టర్ కూడా 6 తర్వాత డ్యూటీ చేయొద్దని రూల్స్ రెగ్యులేషన్ తీసుకొచ్చిన ప్రభుత్వం మరి మా మీద ఎందుకు ఇంత పక్షపాత దృష్టితో చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. 9 గంటలకు మా డ్యూటీ ముగించుకొని మేము 9 గంటలకు ఆటో కోసం బస్ కోసం వెయిట్ చేస్తే 10-11 అయినా దొరకని పరిస్థితిలో మేము మా ఇంటికి చేరాల్సి వస్తుంది. సమాజం ఎలా ఉందో తెలుసు. ఈ సమాజంలో స్త్రీలు ఎలా ఉంటున్నారో మీకు తెలుసు. అయినా ఆ పరిస్థితులను అన్ని దిగమింగి పిల్లల కోసం పిల్లలకి 4 ముక్కలు రావాలని మేమేదో ఉత్సాహంగా స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు బండ చాకిరి మాత్రమే చేస్తున్నాం కానీ చదువు మీద కాన్సన్ట్రేషన్ మేము కూడా చేయలేకపోతున్నాం. మా పిల్లాన్ని పొద్దున మేము లేసినప్పుడు ఆ పిల్లాడు లేవకముందే స్కూల్కి వస్తున్నాం, పడుకున్న తర్వాత స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పిల్లలతో పాటు మా పిల్లలు కూడా చాలా నష్టపోతున్నారు. మీరు మార్చిన టైం టేబుల్ మీకే గొప్ప కావచ్చు కానీ అటు పిల్లాడి తరపున చూసినా ఇటు టీచర్ల తరపున చూసినా ఏ తరపున చూసినా ఈ టైం టేబుల్ దేనికి పనికిరాదు. ఈ శ్రద్ధ ఏదో మాకు సొంత బిల్డింగ్లు ఏ స్కూల్ కూడా సొంత బిల్డింగ్ లేవు, 1-2 సొంత బిల్డింగ్లు ఉన్నాయి. ఈ సొంత బిల్డింగ్ లేని స్కూళ్లలో బాత్రూమ్ వ్యవస్థ చూస్తే ఆ బాత్రూమ్ వ్యవస్థలు అన్ని చాలా తక్కువగా ఉన్నాయి. ఈ తక్కువగా ఉన్న వాటిలో వాళ్ళు టైమింగ్లు ఎలా అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి 8 గంటలకు రాగలుగుతారు. డైనింగ్ హాల్ సరిగ్గా లేవు, బాత్రూమ్లు సరిగ్గా లేవు. మీరు కాన్సన్ట్రేషన్ టైం టేబుల్ మీద ఎంత శ్రద్ధగా పెట్టినా ఏవైతే లోపాలు ఉన్నాయో దాని మీద పెట్టాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా కూడా మీరు మార్చలేదంటే ఈ యుద్ధం దీంతో ఆగదు, ఇంకా ముందుకెళ్తుందని యూటీఎస్ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి మెయిన్ రీజన్ గురుకులాల్లో ఉన్న సమస్యలు. గురుకులాలు అంటేనే గుబులు. గురుకులాలకు ఉన్న కొత్త మీనింగ్ ఏమన్నా చెప్పాలి అనుకుంటే గురుకుల అంటేనే గుబులు. అది ఉపాధ్యాయులకైనా కానీ విద్యార్థులకైనా కానీ సమస్యలు చాలా ఉన్నాయి. ఒక రోజు సమస్యలు, రోజువారీ సమస్యలు అనుకుంటే మేము వివరించగలము, కానీ ఇవి మా జీవితాలతో ముడిపడి ఉన్న సమస్యలు. ఉపాధ్యాయుల జీవితాలైనా అలాగే తయారవుతున్నాయి, విద్యార్థుల జీవితాలైనా అలాగే తయారవుతున్నాయి. మాకు ఉన్న సమస్యలు మెయిన్ టైం టేబుల్. 8 o'clock ఒక టీచర్ స్కూల్ కి రీచ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఒక హాస్టల్లో స్టే ఉంటున్న పిల్లలు 600 కెపాసిటీ ఉండనివ్వండి, 700 కెపాసిటీ ఉండనివ్వండి, ఆ పిల్లలు ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. చాలని వాష్రూమ్స్ ఉన్నాయి. 10-15 వాష్రూమ్స్ లో 600-700 మంది అమ్మాయిలు 1 గంట సమయంలో ఎలా రెడీ అవుతారు? వాళ్ళు జుట్లు వేసుకోవాలి, వాళ్ళు కంప్లీట్ గా రెడీ అయ్యి రావాలి. అదే టైంలో వాళ్ళకి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రేయర్ కి ఎందుకు అటెండ్ అవ్వలేదు, అసెంబ్లీకి ఎందుకు అటెండ్ అవ్వలేదు అని పీటీ పనిష్మెంట్స్ ఇస్తారు. క్లాస్ కి లేట్ అవుతుంటుంది. ఇవన్నీ ఆలోచిస్తేనే చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నందుకు మా పరిస్థితిని మేము ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నామో మా పరిస్థితి చాలా దయనీయం. సీఎం సార్ కొంచెం మా ఇష్యూస్ పైన ఆలోచించి మానవతా దృక్పథంతో మాకున్న చిన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగి అంటే టీఏలు డిఏలు 0-1-0 శాలరీ అని ఇక్కడికి వచ్చాక మాకు ఆ ఆలోచనలు తెలుస్తున్నాయి. వాళ్ళు చెప్తుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇలాంటివి తెలుసుకోవడం మా హక్కు. కానీ మేము తెలుసుకుంటున్న విషయాలు ఏమిటి మా నిజ జీవితంలో అంటే మాకు స్టడీ అవర్స్ ఎన్ని వస్తున్నాయి, మాకు ఎప్పుడు స్టడీ అవర్ ఉంది, మాకు నైట్ డ్యూటీ ఎప్పుడు ఉంది, ఆ నైట్ డ్యూటీని బట్టి మేము మా పిల్లల్ని మా హోమ్ ఎన్విరాన్మెంట్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, అలాంటి వాటిని ఆలోచించి మేము పొందాల్సిన హక్కులని మేము ఆలోచించలేకపోతున్నాము. మాకు చాలా శ్రమ దోపిడీ జరుగుతున్నది. సో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మా సమస్యలన్నీ పట్టించుకొని వాటిని పరిష్కరిస్తారన్న ఆశతోటి మేము ఇక్కడికి గ్యాదర్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి తాత్కాలిక అధ్యాపకులు, తాత్కాలిక టీచర్లు, తాత్కాలిక పీఈటీలు, అసిస్టెంట్ కేర్ టేకర్లు అందరినీ కూడా ఈ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కూడా రాచి రంపాన పెడతా ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఈ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి మేము గవర్నమెంట్ అధ్యాపకులతో పాటుగా వాళ్ళతో పాటుగా అన్ని డ్యూటీలను పంచుకుంటూ ఉన్నాం. కానీ మాకిచ్చేటటువంటి వేతనం అంతా కూడా చాలా తక్కువ. ఈ ప్రభుత్వం మా చేత వెట్టి చాకిరీ చేయిస్తుంది తప్ప మాకు సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయడం లేదు. అంతేకాకుండా పార్ట్ టైం అనే పేరుతోటి మమ్మల్ని శ్రమ దోపిడీ చేస్తూ మానసికంగా శారీరకంగా మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మరి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాలు కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ గురుకులాలు కావచ్చు, గిరిజన గురుకులాలు కావచ్చు, ఒక్కొక్క గురుకులాల్లో పనిచేసే తాత్కాలిక ఉపాధ్యాయులకు ఒక్కొక్క చోట ఒక్కొక్క వేతనాన్ని ఇస్తూ మా చేత నుండి ప్రభుత్వం అధిక పని చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నది తప్ప సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6500 మంది తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయులు కావచ్చు, పీఈటీ టీచర్లు కావచ్చు, పీడీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మా బతుకుపైన, మా పొట్టపైన ఈ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. 4 నెలలుగా వేతనాలు లేక మా కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే దుస్థితి ఏర్పడతా ఉంది. అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటించే దుస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మమ్మల్ని వెంటనే మాకు 4 నెలల వేతనాలు విడుదల చేయకపోతే మా భార్య పిల్లలు రోడ్డున పడి అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటించే దుస్థితి ఈ ప్రభుత్వంలో రాబోతా ఉంది. అంతేకాకుండా వచ్చే కొద్ది రోజుల్లో దసరా పండుగ వస్తూ ఉంది. దసరా పండుగకు మేము ఉపవాసాలు ఉండటంతో పాటుగా ఈ సమాజంలో గౌరవంగా బతుకుతున్న మా పిల్లలు కూడా ఉపవాసం ఉండే పరిస్థితి, దీన స్థితి రాబోతా ఉంది. కాబట్టి వెంటనే సెక్రటరీ గారు మీరు మా సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి మాకు 4 నెలల వేతనాన్ని చెల్లించాలి. అంతేకాకుండా మాకు సమాన పనికి సమాన వేతనం అన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను వెంటనే పరిగణలోకి తీసుకొని మాకు జీతాల చెల్లింపులో కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా మాకు వేతనాలు పెంచాలి. అదే కాకుండా ప్రతి సంవత్సరం మమ్మల్ందరినీ కూడా అన్నమో రామచంద్ర అనే ఆకలితో అలమటించకుండా వెంటనే మమ్మల్ని కాంట్రాక్టు లెక్చరర్లు గాను లేకపోతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారానో మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. మొన్న గడిచిన ఒక 15 రోజుల క్రితం మమ్మల్ని తాత్కాలికంగా 3 రోజుల విధుల నుంచి తొలగించడం జరిగింది. మేమందరం రోడ్డెక్కితే అక్కడ పాఠశాలలో ఉన్న విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా అంధకారం అయిపోయింది. మళ్ళీ వెంటనే మేము చేసినటువంటి ఆ మెరుపు సమ్మెలకు, మెరుపు దీక్షలకు, మెరుపు రాస్తారోకోలకు, మెరుపు ధర్నాలకు ఈ ప్రభుత్వ అధికారులు వెంటనే తల వంచి వెంటనే మమ్మల్ని విధుల్లో చేరమని ఆదేశించినారు. మమ్మల్ని విధుల్లో చేరమని ఏ విధంగా ఆదేశించినారో మాకు ప్రతి సంవత్సరం ఉద్యోగ భద్రత అనేది లేదు. వెంటనే మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. అయ్యా, మేము గవర్నమెంట్ ఉపాధ్యాయులతో పాటుగా గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులతో అందరితో అన్ని విధులు పంచుకుంటా ఉన్నాం. కానీ మాకు ఉద్యోగ భద్రత లేదు. వెంటనే మాకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిగా ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి తెలియజేయనిది ఏమనగా, ముఖ్యమంత్రి గారు మేము సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేసేటటువంటి పార్ట్ టైం ఉద్యోగస్తులం సార్. గత ప్రభుత్వం ఒక 11-12 సంవత్సరాల సంది ఇదే సొసైటీని నమ్ముకొని పేద పిల్లలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా జీవితాలను ఈ పేద పిల్లల కోసానికి త్యాగం చేసినాం సార్. ఇప్పుడు మాకు వయసు అయిపోయింది, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇదంతా ఎలా వచ్చింది? ఈ పేద పిల్లలను నమ్ముకొని చేసినందుకే కదా. మీరు ఏ ఉద్దేశంతో బయట ఉన్నటువంటి రెగ్యులర్ లెక్చరర్లను మీరు పర్మిట్ చేసిరు? మేము ఒకరు చేసినందుకు బాధ లేదు. వాళ్ళు మా లెక్కన 11 నెలలు పనిచేసారు, అయినా వాళ్ళని పర్మిట్ చేసి వాళ్ళకు గజిటెడ్ హోదా ఇచ్చినావు. మరి మేము 24 గంటలు వీళ్ళ బాధ్యతనే మా బాధ్యత, వీళ్ళ భద్రతనే మా భద్రత, వీళ్ళకి ఏమైనా ఫస్ట్ ఎఫెక్ట్ మా మీదనే పడుతుంది. ఇంత వర్క్ చేసిన వాళ్ళను మమ్మల్ని ఎందుకు మీరు గుర్తించడం లేదు? ఒకసారి ఆలోచించండి సార్. మీరు పేద కుటుంబం నుంచి వచ్చారు, మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, మీకు సమస్యలు అంటే ఏందో తెలుసు, వాటి పైన ఎట్లా పోరాడాలో తెలుసు. కాబట్టి మీరే మాకు న్యాయం చేస్తారు, వేరే ఎవరు చేయరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మరీ కోరుతున్నాము, మీరు బయట లెక్చరర్స్ ఏ రకంగా అయితే పర్మిట్ చేశారు అదే రకంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు అన్ని అలవెన్సెస్ ఇవ్వాలి సార్. మాకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్రటరీ గారు మాకు ఓఎంఆర్ షీట్ తోటి ఎగ్జామ్ పెట్టిండు, డెమో నిర్వహించిండు, ప్లస్ ఇంటర్వ్యూ తీసుకొని మమ్మల్ని సెలెక్ట్ చేసిండు సార్. నేను ఆ రోజుల్లో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నా ర్యాంకు 3rd ర్యాంక్ సార్. అయినా కూడా ఎందుకు ఈ సొసైటీ నమ్ముకొని ఉంటున్నాం సార్? వీళ్ళ కోసానికి మేము లైఫ్ని సాక్రిఫైస్ చేసినాం. కొన్ని ఉద్యోగస్తులు ఉద్యోగంలో 1:2కి వచ్చిపోయినాం, కొన్ని సెలక్షన్ లిస్ట్ లో ఉండి మళ్ళీ ఏం జరిగిందో మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం. ఇలాంటివన్నీ ఓర్చుకొని కూడా ఈ పేద పిల్లల కోసం పనిచేస్తున్నామంటే ఎక్కడన్నా ఒక దగ్గర మాకు మంచి జరగకపోదా? మీలాంటి మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి మాకు దొరకకపోవడం అనుకున్నాము. మీరు వచ్చారు, కానీ మీరు వచ్చినాక ఇదేం పద్ధతి సార్? ప్రజలతో పాలన అన్నారు, సమాన ప్రభుత్వం అన్నారు, పేద ప్రజలను నిలిచే ప్రభుత్వం అన్నారు. ఇదేనా?
ఉన్న వాళ్ళకు తీసేసి 3 నెలల సంది జీతాలు ఇవ్వకుండా సతాయించడు ఇదేనా పేద ప్రజల ప్రభుత్వం అంటే? కాబట్టి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మేము అడుగుతున్నాము, సార్ మీరు మాకు న్యాయం చేయాలి, మీరైతేనే మాకు న్యాయం చేస్తారు, ఎవరి వల్ల కాదు. కాబట్టి సార్ మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో తెలియజేస్తాం సార్, మిమ్మల్ని వేడుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.